అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 26, 2026 ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, లేనిది ఊహించడం. 3 అక్షరాలు రావాలన్నారండి. అపోహ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, కొంటెతనం, తుంటరి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పోకిరి సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, వరాహం. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కిరి అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. కిరి అనేది పందికి ఒక పర్యాయపదం. తర్వాత 3 నిలువు, ఇంద్రధనుస్సు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు హరి మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి హరివిల్లు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం, మండే కట్టె. దీనితో తలగొక్కున్నట్లని నానుడి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రి వి 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి కొరివి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు, చర్నాకోల. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కొరడా సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం, మామిడాకులోని దొంగ. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డాకు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు, తాత్కాలిక నిద్ర. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కునుకు సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం, వాడుకలో లలాటము. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నుదురు సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం, హనుమంతుడి ముందా ఈ గంతులు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కుప్పి సరిపోతుందండి. తర్వాత 25 నిలువు, జింక. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దుప్పి అన్న పదము అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 24 అడ్డం 27 అడ్డం పూర్తి చేయడం వల్ల. తర్వాత 16 నిలువు, అడ్డం 6లోనిదే. 3 అక్షరాలు రావాలన్నారు. అడ్డం 6లో చెమట అని ఉందండి. చెమటకు పర్యాపదాలు ఇంకొక పదం రాయమన్నారు. మనకి ఇక్కడ చెమరు అన్న పదం వస్తుందండి. ఎందుకంటే మనకు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి. తర్వాత 15 అడ్డం, చీటీ రహిత రసీదు. అట్నుంచి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చెల్లు అన్న పదం అదంతకదే పూర్తయిపోతుందండి. మనం 3 నిలువు 16 నిలువు పూర్తి చేయడం వల్ల. తర్వాత 20 అడ్డం, రామన్నగా తెరకెక్కిన రాజమౌళి చిత్రం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మర్యాద సరిపోతుందండి. మర్యాద రామన్న చిత్రము. తర్వాత 12 నిలువు, జిల కండూతి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి దురద సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, పెట్టుబడి మూలధనం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మదుపు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, నీటి ఊట. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి చల్లమ సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం, బెల్లం తయారీకై వేసే పంట. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చెరకు సరిపోతుందండి. తర్వాత 5 నిలువు, వ్రణం. 3 అక్షరాలు రావాలన్నారు. వ్రణం అంటే గాయం, కురుపు అన్న పర్యాయపదాలు వస్తాయండి. మనకి ఇక్కడ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కురుపు సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం, సాక్ష్యం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుజువు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు, పిల్లిగా మారిన కుందేలు. 3 అక్షరాలు రావాలన్నారు. కుందేలును చెవుల పిల్లి అంటారండి. మనకి ఇక్కడ కూడా మొదటి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చెవుల అని రాస్తే చాలండి. ఇక్కడ 3 అక్షరాలే అన్నారు కాబట్టి. తర్వాత 13 అడ్డం, పెద్ద కెరటం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లహరి సరిపోతుందండి.
తర్వాత 7 నిలువు మోసగాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి టక్కరి సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం స్వేదం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి చెమట సరిపోతుందండి. తర్వాత 14 నిలువు అంజనీ సుతుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి హనుమ సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం అష్టదిక్కుల్లో 1 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 3 అక్షరంగా వచ్చింది కాబట్టి పడమర సరిపోతుందండి. తర్వాత 17 నిలువు ఎడమ భాగం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వాపల సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పూర్ణాన్ని పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. ఇవాళ నేను తెలుసుకున్న కొత్త పదం వాపల అంటే ఎడమ భాగం అని తెలుసుకున్నాను. అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పూర్ణం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 26 అడ్డం పద్మం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి జలజ అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 నిలువు 12కు సమానం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డజను సరిపోతుందండి. తర్వాత 26 నిలువు డబ్బు రూపేణ వేసే జల్మాన 4 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జరిమానా సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం పెళ్ళి కాని పడుచు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కుమారి అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 నిలువు గొంతు కంఠం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుత్తిక సరిపోతుందండి. కుత్తిక అన్న గొంతేనండి. మనకి ఇక్కడ 30 అడ్డం రావాలి కాబట్టి కుత్తిక అని రాశానండి. తర్వాత 30 అడ్డం గింజలు తీయని దూది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పత్తి సరిపోతుందండి. తర్వాత 30 నిలువు మైమరుపు పారవశ్యం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పరవశం సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం భీష్మ పిత 4 అక్షరాలు రావాలన్నారు. మనకు శం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శంతనుడు సరిపోతుందండి. తర్వాత 38 నిలువు పంట నేల 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చేను సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం దున్నడానికి సిద్ధం చేసిన నాగలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా క 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అరక సరిపోతుందండి. తర్వాత 34 నిలువు సగం గది 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అర సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం ఊర్వశి వరించిన చక్రవర్తి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 3-4 అక్షరాలుగా రా వా కూడా వచ్చేసిందండి కాబట్టి పురూరవ సరిపోతుందండి. తర్వాత 29 నిలువు మోహ ప్రేమ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి వల్లపు సరిపోతుందండి. తర్వాత 37 నిలువు ధనము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రూ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రూపి సరిపోతుందండి. తర్వాత 23 నిలువు ధ్వని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవము అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం అమ్మ అంబ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మాత అన్న పర్యాయ పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 నిలువు రాజుతో తక్కెడ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరాజు సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం పేరుకు పేట తెలంగాణ జిల్లా 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి 2 అక్షరాలుగా నారా వచ్చేసింది కాబట్టి నారాయణపేట సరిపోతుందండి. కానీ ఇక్కడ నారాయణ అని రాస్తే చాలండి. తర్వాత 33 నిలువు
గోదావరిలో కలిసే ఒక ఉపనది, కాళేశ్వరం వద్ద. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ప్రాణహిత సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం, కుడి నుండి ఎడమకు రాసే అతి పురాతన భాషల్లో ఒకటి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హిబ్రూ అన్న భాష సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 41 అడ్డం, వగవు. ఇది చచ్చినా పులుపు చావదని నానుడి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చింత సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పూర్తయిపోయిందండి. ఇవ్వండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.